హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ గురువు నుంచి భర్తగా పార్ట్ 6. ఇక కథలోకి వెళితే విశాలాక్షి గౌతంల పరిస్థితి ఇప్పుడు కుక్కలు చించిన విస్తరలా మారింది. కలెక్టర్ ఆఫీస్ నుంచి అవమానకరంగా బయటకు వచ్చాక వాళ్ళకి దిక్కు తోచలేదు. కోట్లాది రూపాయల ఆస్తులు సీజ్ అవ్వడం, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడం, ఫ్యాక్టరీ లైసెన్సులు రద్దు కావడం వల్ల సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాయి. సమాజంలో ఇన్నాళ్ళు అనుభవించిన హోదా, అధికారం అంతా గాల్లో కలిసిపోయాయి. మమ్మీ, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ ఆలేఖ్య మనల్ని పూర్తిగా రోడ్డు మీద పడేసింది. పోలీసులు ఏ క్షణంలోనైనా వచ్చి మనల్ని అరెస్ట్ చేయవచ్చు అని గౌతమ్ భయంతో ఏడుస్తూ అన్నాడు. విశాలాక్షి కళ్ళల్లో పగ రగులుతుంది, కానీ దాని వెనక దాచలేని భయం ఉంది. ఒరే గౌతమ్, మనకు ఇప్పుడు ఉన్న ఏకైక దిక్కు రుద్రగాడు. ఆయన అధికారంలో ఉన్నాడు, కాబోయే ముఖ్యమంత్రి. ఆయన దగ్గరకు వెళ్దాం. ఆయన కాళ్ళ మీద పడి అయినా సరే ఆ అలిఖ్య ఉద్యోగం ఊడేలా చేద్దామంది. వెంటనే వాళ్ళిద్దరూ రాష్ట్ర రాజధానికి ప్రయాణమయ్యారు. రుద్ర దివాణాలోకి అడుగుపెట్టారు. హోంమంత్రి రుద్ర తన విశాలమైన గదిలో గంభీరంగా కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో ఎప్పుడూ ఉండే క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తోంది. విశాలాక్షి గౌతమ్ లోపలికి వెళ్ళగానే, ఏంటి విశాలాక్షి, మీ జిల్లా నుంచి వచ్చిన వార్తలు బాగాలేవు. ఒక కొత్తగా వచ్చిన చిన్నపిల్ల కలెక్టర్ మీ వెంచర్స్ని కూల్చేస్తుంటే మీరు చేతులు కట్టుకొని చూస్తున్నారా అని హేళనగా అడిగాడు. విశాలాక్షి కన్నీళ్లతో, రుద్రగారు, ఆ అమ్మాయి మామూలు అలేఖ్య కాదు. ఒకప్పుడు నా ఇంట్లో అప్పు కోసం వచ్చిన పేద పిల్ల. ఆమె వెనక ఎవరో పెద్ద శక్తులు ఉన్నాయి సార్. అందుకే ఆమె అంత ధైర్యంగా మీ పేరు మీద ఉన్న అక్రమ మైనింగ్ని కూడా ఆపేసింది అంది. రుద్ర కోపంతో గ్లాస్ టేబుల్ మీద కొట్టాడు. ఎవర్రా శక్తులు? ఆమె వెనక ఉన్న ఆ రాక్షసుడు ఎవడో చెప్పండి. అప్పుడు గౌతమ్ ముందుకు వచ్చి గొంతు వణుకుతుండగా ఒక బాంబు పేల్చాడు. సార్, ఆ కలెక్టర్ ఆలేఖ్య భర్త ఎవరో కాదు. 15 ఏళ్ల క్రితం యూనివర్సిటీలో మీ చేతిలో భార్యను పోగొట్టుకున్న ఆ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ లీడర్ ప్రొఫెసర్ రాఘవ్ సార్. ప్రొఫెసర్ రాఘవ్ అన్న పేరు వినగానే రుద్ర ఒక్కసారిగా సోఫాలో నుంచి పైకి లేచాడు. అతని కళ్ళల్లో 15 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలు, పగ, ఆశ్చర్యం ఒక్కసారి సుడిగుండంలా తిరిగాయి. 15 ఏళ్ల క్రితం నందినిని చంపేసి రాఘవ్ని జైల్లో పెట్టి వాడి జీవితం ముగిసిపోయిందని రుద్ర అనుకున్నాడు. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయి రాఘవ్ ఉనికినే మర్చిపోయాడు. కానీ ఆ ప్రొఫెసర్ చచ్చిపోలేదు, తన పగను చంపుకోలేదు. చప్పుడు కాకుండా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారులను తయారు చేసి తన సామ్రాజ్యం పైకే యుద్ధానికి పంపాడని రుద్రకు ఇప్పుడు అర్థమైంది. రాఘవ్, ఆ రాఘవ్ గాడా అని రుద్ర పళ్ళు నూరాడు. అవును సార్ అని గౌతమ్ ముందుకు వచ్చి, ఆ రాఘవే అలేఖ్యను పెళ్లి చేసుకున్నాడు. నందిని పోలికలతో ఉన్న అలేఖ్యను చదివించి ఏకంగా కలెక్టర్ చేశాడు. అంతేకాదు సార్, మీ జిల్లా ఎస్పీగా ఉన్న విక్రమ్ కూడా ఆ రాఘవ్ శిష్యుడే. వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని, మీ నెట్వర్క్ని నాశనం చేయడానికి ప్లాన్ చేశారు అని చెప్పాడు. రుద్ర పెద్దగా నవ్వడం ప్రారంభించాడు. ఆ నవ్వులో భయంకరమైన పైశాచికత్వం ఉంది. వావ్, ప్రొఫెసర్ రాఘవ్, ఎంత పక్కాగా స్కెచ్ వేశావురా. 10 ఏళ్ళు మౌనంగా ఉండి నా సామ్రాజ్యానికి కన్నం వేయడానికి ఒక కలెక్టర్ని, ఒక ఎస్పీని నా జిల్లాలోనే ల్యాండ్ చేశావా? కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయావు రాఘవ్. ఈ రాష్ట్రాన్ని శాసించేది చట్టాలు కాదు, ఈ రుద్ర అహంకారం. నాడు నీ భార్య నందినిని బలి తీసుకున్నాను. నేడు నీ రెండో భార్య అలేఖ్య ఐఏఎస్ పవర్స్ని, నీ ప్రాణాలను బలి తీసుకుంటాను. రుద్ర వెంటనే తన ముఖ్య అనుచరుడైన ధర్మాను పిలిచాడు. ధర్మ, ఆ జిల్లాలో మన మనుషులందరినీ అలర్ట్ చెయ్యి. కలెక్టర్ అలేఖ్య, ఎస్పీ విక్రమ్ చేసే ప్రతి కదలికపై కన్నుండాలి. అలాగే ఆ ప్రొఫెసర్ రాఘవ్ ఉండే కాలేజీ ఇంటి దగ్గర మన షార్ప్ షూటర్లను దింపు. కానీ వాళ్ళని ఇప్పుడే చంపొద్దు. వాడి కళ్ళ ముందే ఆ కలెక్టర్ పిల్ల పరువు తీసి ఆ తర్వాత వాడిని దారుణంగా చంపాలి అని ఆర్డర్ వేశాడు. ఇక్కడ జిల్లాలో రుద్ర కుట్రల గురించి అలేఖ్య, విక్రమ్కు ముందే అంచనా ఉంది. రాఘవ్ వాళ్లకు ఎప్పటికప్పుడు దిశనిర్దేశం చేస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలు కలెక్టర్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో అలేఖ్య, ఎస్పీ విక్రమ్ ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కేవలం అత్యంత నిజాయితీపరులైన 10 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. అలేఖ్య తన ముందున్న మ్యాప్ని చూపిస్తూ, జెంటిల్మెన్, మన జిల్లాలో ఉన్న అతిపెద్ద క్యాన్సర్ అక్రమ మద్యం మరియు ఇసుక మాఫియా. దీని వెనుక నేరుగా హోంమంత్రి రుద్ర అస్త్రం ఉంది.
ఈ వ్యాపారం ద్వారా నెలకు వందల కోట్ల అక్రమ సొమ్ము ఆయన ఎలక్షన్ ఫండ్కి వెళ్తుంది. ఈ రోజు రాత్రే మనం ఈ నెట్వర్క్ని పూర్తిగా ధ్వంసం చేయాలి అని చెప్పింది. విక్రమ్ ముందుకు వచ్చి, మేడం, రుద్రం మనుషులు ఆక్రమించిన 10 భారీ లిక్కర్ డిస్టిలరీలు, నది పరివాహక ప్రాంతంలోని 8 ఇసుక రీచ్పై ఒకేసారి దాడులు చేయడానికి 20 ప్రత్యేక పోలీసు బృందాలను సిద్ధం చేశాను. సమాచారం ఎక్కడ లీక్ కాకుండా ఫోన్లన్నీ సీజ్ చేశాం అన్నాడు. గుడ్. ఆపరేషన్ పేరు క్లీన్ స్వీప్. ఒక్క అక్రమ వ్యాపారి కూడా తప్పించుకోకూడదు. లెట్స్ డూ ఇట్ అని అలేఖ్య సైన్ చేసింది. ఆ రాత్రి జిల్లా వ్యాప్తంగా విక్రమ్ నాయకత్వంలో సైరన్లు లేకుండా సైలెంట్గా దాడులు జరిగాయి. ఒక్కసారిగా పోలీసులు విరుచుకుపడడంతో రుద్ర అనుచరులు తేలుకోలేకపోయారు. కోట్లాది రూపాయల విలువైన అక్రమ మద్యం నిల్వలను సీజ్ చేశారు. ఇసుక తరలిస్తున్న వందలాది లారీలను స్వాధీనం చేసుకున్నారు. రుద్రకు కుడి భుజం లాంటి స్థానిక మాఫియా డాన్ గంగాధర్ని విక్రమ్ నడి రోడ్డుపై కాళ్ళు విరగ్గొట్టి అరెస్ట్ చేశాడు. ఒక్క రాత్రిలో రుద్రకు రావాల్సిన వందల కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని కలెక్టర్ అలేఖ్య, ఎస్పీ విక్రమ్ కలిసి బూడిద చేశారు. మరుసటి రోజు ఉదయం ఈ దాడుల వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. టీవీ ఛానల్స్లో కలెక్టర్ అలేఖ్య ధైర్యాన్ని ప్రశంసిస్తూ వార్తలు వస్తున్నాయి. తన సొంత జిల్లాలోనే తన అక్రమ వ్యాపారాలు దారుణంగా దెబ్బతినడంతో రుద్రకు పిచ్చెక్కినట్లయింది. తనకు భయం, కోపం ఒకేసారి ఆవహించాయి. వెంటనే అతను కలెక్టర్ అలేఖ్య పర్సనల్ నెంబర్కి ఫోన్ చేశాడు. అలేఖ్య తన ఛాంబర్లో కూర్చొని ఫైల్స్ చూస్తుంది. ఫోన్ మోగింది. తెలియని నంబర్. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి, కలెక్టర్ అలేఖ్య హియర్ అంది ప్రశాంతంగా. అవతల వైపు నుంచి రుద్ర గొంతు నరకం నుంచి వచ్చినట్లు వికృతంగా వినిపించింది. అలేఖ్య, నేను రాష్ట్ర హోంమంత్రి రుద్రను మాట్లాడుతున్నాను. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మనుషులపై, నా వ్యాపారాల మీద దాడులు చేయిస్తావు? నువ్వు ఒక చిన్న ఐఏఎస్ ఆఫీసర్వి. నా పవర్ ఏంటో నీకు ఇంకా తెలియదు. నన్ను గెలిచిన ఏ అధికారి ఈ రాష్ట్రంలో 10 రోజులు ప్రశాంతంగా బతకలేదు. అలేఖ్య ముఖంలో ఎలాంటి భయం లేదు. ఆమె పెదవులపై ఒక చల్లటి నవ్వు వికసించింది. నమస్కారం హోంమంత్రి గారు. మీరు మంత్రి కావచ్చు, కానీ ఈ జిల్లాకు నేను రాజ్యాంగం ఇచ్చిన అధికారిని. చట్టాన్ని అతిక్రమిస్తే మంత్రి అయినా, ఆయన అబ్బా అయినా సరే నేను వదిలిపెట్టను. మీరు చేసింది వ్యాపారం కాదు, మాఫియా. దాన్ని తుడిచిపెట్టడమే కలెక్టర్గా నా బాధ్యత. రుద్ర కోపంతో ఊగిపోతూ, ఏయ్ పిల్ల, ఎక్కువగా మాట్లాడకు. నీ భర్త ప్రొఫెసర్ రాఘవ్ గాడు నిన్ను నా పైకి రెచ్చగొట్టి పంపాడని నాకు తెలుసు. నాడు వాడి మొదటి భార్య నందినిని ఏం చేశానో నీకు తెలుసుగా. ఇప్పుడు నువ్వు కూడా అదే దారిలో వెళ్తున్నావు. నిన్ను సస్పెండ్ చేయించడం నాకు నిమిషం పని, లేదా నీ శవాన్ని ఏ కాల్వలోనో పడేయడం అంతకంటే తేలికైన పని అని బెదిరించాడు. అలేఖ్య చటుక్కున లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో నిప్పులు చెరిగాయి. విను రుద్ర, నా భర్త రాఘవ్ గారు 10 ఏళ్ల క్రితం నాటి అమాయక రాఘవ్ కాదు. ఆయన సిద్ధం చేసిన ఐఏఎస్ని నేను. నందిని గారికి చేసిన అన్యాయానికి నీకు ఉరిశిక్ష వేయడానికే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను. నన్ను సస్పెండ్ చేయిస్తావా? చెయ్యి. కానీ ఆ లోపే నీ అక్రమ సామ్రాజ్యాన్ని బూడిద చేసి నిన్ను జైలు కటకటాల వెనక తొయ్యకపోతే నా పేరు అలేఖ్య కాదు. నీ బెదిరింపులకు భయపడడానికి నేను బానిసను కాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. జై హింద్ అంటూ అలేఖ్య ఫోన్ కట్ చేసింది. అవతల వైపు రుద్ర ఫోన్ని గోడకేసి కొట్టాడు. ఒక చిన్న పల్లెటూరి పిల్ల, ఇప్పుడే ఐఏఎస్ అయిన అమ్మాయి తనకే వార్నింగ్ ఇవ్వడం వాడి అహంకారాన్ని దారుణంగా దెబ్బతీసింది. అలేఖ్య ఇచ్చిన వార్నింగ్తో రుద్రకు ఒంట్లో మండిపోయింది. ఆమె ధైర్యానికి మూలం రాఘవే అని వాడికి తెలుసు. అందుకే ముందు రాఘవ్ను ఖతం చేయాలని ప్లాన్ చేశాడు. అది సాయంత్రం 4 గంటల సమయం. యూనివర్సిటీ ప్రశాంతంగా ఉంది. రాఘవ్ తన క్లాస్ ముగించుకుని కారిడార్లో నడుచుకుంటూ తన కారు వైపు వెళ్తున్నాడు. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్ళిపోవడంతో అక్కడ జనం తక్కువగా ఉన్నారు. సడన్గా ఒక నల్లటి వ్యాన్ వచ్చి ఆగిపోయింది. అందులో నుంచి ముఖాలకు గుడ్డలు కట్టుకున్న 5 రౌడీలు కిందకు దిగారు. వాళ్ళ చేతుల్లో పదునైన కత్తులు, ఒకరి చేతిలో గన్నున్నాయి. వాళ్ళు రుద్ర పంపిన షార్ప్ షూటర్లు, హంతకులు. వాళ్ళు రాఘవ్ని చుట్టుముట్టారు. గన్ ఉన్నవాడు రాఘవ్ గుండెకు గురిపెట్టాడు. ప్రొఫెసర్, నీ చావు కాలం వచ్చింది. రుద్రగారిని గెలికినందుకు నీకు ఈ శిక్ష. చివరిగా నీ భార్య అలేఖ్యను తలుచుకో అని అరిచాడు. రాఘవ్ ముఖంలో ఎలాంటి భయం లేదు. ఆయన ప్రశాంతంగా తన చేతిలో ఉన్న పుస్తకాలను పక్కన ఉన్న బెంచ్ మీద పెట్టాడు. తన స్పెసిఫికేషన్స్ సరి చేసుకుంటూ అలా వైపు ఒక చల్లటి చూపు చూశాడు.
ఒరేయ్ రుద్ర పంపిన కుక్కల్లారా, 15 ఏళ్ల క్రితం నా ఇంట్లోకి దొంగల్లా వచ్చి నా భార్యను చంపినప్పుడే నేను చావును చూశాను. చావు అంటే భయం లేని మనిషిని. ఏ తుపాకీ కూడా బెదిరించలేదు. నా భార్య అలేఖ్యను తాకడం కాదు కదా, ఆమె నీడను కూడా మీరు తాకలేరు. ఎక్కువ మాట్లాడకురా అంటూ గన్ ఉన్నవాడు ట్రిగ్గర్ నొక్కబోయాడు. సరిగ్గా ఆ క్షణంలో సమీపంలోని చెట్ల వెనక నుంచి ఒకసారిగా నలుగురు సివిల్ డ్రెస్లో ఉన్న కమాండర్లు బయటకు దూకారు. వాళ్ళు ఎస్పీ విక్రమ్ ప్రత్యేకంగా రాఘవ్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు. ఒక్క క్షణంలో పోలీసులు ఆ హంతకుల చేతుల్లోని గన్స్ లాక్కొని వాళ్ళను కింద పడేసి బూటి కాళ్ళతో తొక్కిపేశాడు. కమాండో టీం లీడర్ ముందుకు వచ్చి రాఘవ్కు సెల్యూట్ చేశాడు. సార్, ఎస్పీ విక్రమ్ సార్ మిమ్మల్ని 24 గంటలు షాడో సెక్యూరిటీలో ఉంచమన్నారు. ఈ రౌడీల ఆట ముగిసింది అని చెప్పాడు. రాఘవ్ నవ్వుతూ ఆ పడిపోయిన హంతకుడి దగ్గరకు వెళ్ళాడు. వాడి జుట్టు పట్టుకొని పైకి లేపాడు. రేయ్, నీ యజమాని రుద్రకు వెళ్ళి ఒక మాట చెప్పు. 15 ఏళ్ల క్రితం నేను ఒంటరిని, కానీ ఈరోజు నా పక్కన చట్టం ఉంది. నా విద్యార్థులైన సైన్యం ఉంది. నా భార్య ఐఏఎస్ పవర్ ఉంది. నన్ను చంపడం నీ వల్ల కాదు, కానీ వాడి చావు గడియలు దగ్గర పడ్డాయి అని చెప్పు అని వాడిని విసిరికొట్టాడు. ఆ రాత్రి అంతటి ఉద్రిక్తుల మధ్య కూడా రాఘవ్, అలేఖ్యలు తమ ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నారు. రామకృష్ణ గారు లోపల పడుకున్నారు. అలేఖ్య రాఘవ్కి టీ ఇస్తూ, రాఘవ్ గారు, ఈరోజు మీ మీద దాడి జరిగిందని విక్రమ్ చెప్పారు. నాకు చాలా భయంగా ఉంది. ఆ రుద్ర ఎంతటి నీచుడో మనకు తెలుసు. ఆయన ఏ స్థాయికైనా దిగజారుతాడు అంది ఆందోళనగా. రాఘవ్ టీ కప్పు పక్కన పెట్టి అలేఖ్య చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. భయం అనేది బలహీనుల లక్ష్యం అలేఖ్య. నువ్వు ఒక జిల్లాకు అధిపతివి. నీ వెనక నేనున్నాను. నీ పక్కన విక్రమ్ ఉన్నాడు. రుద్ర ఎంత ఎగిరిపడినా చట్ట పరిధిలోనే వాడిని దెబ్బ కొట్టాలి. నా మీద దాడి చేయడం అంటే వాడు భయపడుతున్నాడని అర్థం. వాడి అక్రమ సామ్రాజ్యం కూలిపోతుంది. అందుకే వాడు కంగారులో తప్పు చేస్తున్నాడు. వాడు చేసే ప్రతి తప్పు మనకు ఒక ఆయుధం అవుతుంది. అలేఖ్య ఆయన కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఉన్న గాంభీర్యం, ప్రేమ ఆమెకు కొండంత అండగా అనిపించాయి. మీరు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఏ భయం లేదు రాఘవ్ గారు. కానీ రుద్ర తదుపరి ప్లాన్ ఏమై ఉంటుంది అని అడిగింది. రాఘవ్ ఆలోచిస్తూ, వాడు తదుపరి దెబ్బ మన కుటుంబం మీద వేయడానికి చూస్తాడు. ముఖ్యంగా నీ నాన్నగారి మీద, లేదా నిన్ను మానసికంగా కుంగదీయడానికి, నీపై ఏదైనా పెద్ద అవినీతి ఆరోపణ మోపడానికి చూస్తాడు. ప్రభుత్వంలో ఉన్న తన పవర్ని ఉపయోగించి నిన్ను సస్పెండ్ చేయడానికి, లేదా వేరే దూర ప్రాంతానికి బదిలీ చేయడానికి ప్రయత్నిస్తాడు అని విశ్లేషించాడు. రాఘవ్ ఊహించినట్లే జరిగింది. మరుసటి రోజు ఉదయం రాష్ట్ర సచివాలయం హోంమంత్రి రుద్ర తన గదిలో ముఖ్యమంత్రులతో సహా కొందరు ముఖ్యమైన అధికారులతో సమావేశమయ్యాడు. రుద్ర ముఖంలో విపరీతమైన కోపం ఉంది. సీఎం గారు, ఆ జిల్లా కలెక్టర్ అలేఖ్య పరిధి దాటి ప్రవర్తిస్తుంది. మన ఫ్యాక్టరీ ఫండ్కి సహాయం చేసే పెద్ద పెద్ద వ్యాపారుల ఇళ్లపై, ఫ్యాక్టరీలపై దాడులు చేయిస్తుంది. ఆమెను వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా సస్పెండ్ చేయాలి అని రుద్ర ఒత్తిడి తెచ్చాడు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందుకు వచ్చి, సార్, అలేఖ్య ఆల్ ఇండియా 10వ ర్యాంకర్. పైగా ఆమె అక్కడ జరిపిన దాడులన్నీ పక్కా ఆధారాలతో జరిగాయి. మీడియా అంతా ఆమెను హీరోగా చూస్తోంది. ఈ సమయంలో ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అని చెప్పాడు. రుద్ర కోపంతో ఊగిపోతూ, అయితే ఏం చేయమంటారు? ఆమెను అలా వదిలేస్తే నా కుర్చీకే ఎసురు తెచ్చేలా ఉంది అని అరిచాడు. అప్పుడే పక్కనే ఉన్న గౌతమ్ ఒక విషపూరితమైన ఆలోచన చెప్పాడు. సార్, అలేఖ్యను చట్టపరంగా ఏమీ చేయలేకపోతే నాటకీయంగా ఇరికించాలి. ఆమె తండ్రి రామకృష్ణ అమాయకుడు. ఆయన పేరు మీద ఒక పెద్ద బినామీ కంపెనీని సృష్టించి కలెక్టర్ అలేఖ్య తన తండ్రి కంపెనీకి లబ్ధి చేకూర్చడానికి 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టిందని ఒక పెద్ద అవినీతి స్కామ్ను క్రియేట్ చేద్దాం. ఆరోపణలు రావడమే ఆలస్యం. సిబిసిఐడి ఎంక్వైరీ వేసి ఆమెను అరెస్ట్ చేయవచ్చు. కలెక్టర్ కటకటాల పాలైతే ఆ రాఘవ్ గాడు గుండె పగిలి చావాల్సిందే. రుద్ర కళ్ళల్లో ఒక హత్యాకాండ మెరిసింది. ఫెంటాస్టిక్ ఐడియా గౌతమ్. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఆ అలేఖ్య జీవితం నాశనం. ఐఏఎస్ ఉద్యోగం ఊడడమే కాదు, జైలు కూడా తినాల్సిందే అని క్రూరంగా నవ్వాడు. రాజధానిలోని హోంమంత్రి రుద్ర నివాసంలో అర్ధరాత్రి వేళ కుట్రల కార్ఖానా నడుస్తుంది. అలేఖ్యను ఐఏఎస్ కుర్చీ నుంచి దింపేయడానికి, ఆమె భర్త రాఘవ్ను మానసికంగా నలిపివేయడానికి రుద్ర, గౌతమ్ కలిసి ఒక భయంకరమైన
పథకానికి రూపకల్పన చేశారు. రుద్ర పక్కన ఉన్న లాయర్లు, అవినీతి ఐఏఎస్ అధికారులు కొన్ని బినామీ పత్రాలను సిద్ధం చేశారు. రాయలసీమ డెవలపర్స్ పేరిట ఒక నకిలీ షేర్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీకి యజమానిగా కలెక్టర్ అలేఖ్య తండ్రి రామకృష్ణ పేరును ఆయన ఫోర్జరీ సంతకాలను చేశారు. ఆ కంపెనీకి కలెక్టర్ అలేఖ్య తన అధికారిక హోదాను ఉపయోగించి వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం గజం 100 రూపాయల చొప్పున కేటాయించినట్లు నకిలీ జీవో కాపీని సృష్టించారు. గౌతమ్ మురిసిపోతూ ఆ ఫైల్ను రుద్రకు అందించాడు. సార్, ఈ డాక్యుమెంట్స్ కనుక బయటకు వస్తే ఏ సిబిఐ లేదా సిబిసిఐడి అధికారి అయినా సరే అలేఖ్యను అరెస్ట్ చేయకుండా ఉండలేరు. అలేఖ్య కలెక్టర్ పవర్స్ ఉపయోగించి సొంత తండ్రి కంపెనీకి లబ్ధి చేకూర్చిందనే ఆరోపణలు వస్తే ఆమె ఐఏఎస్ ఉద్యోగం వెంటనే సస్పెండ్ అవుతుంది. ఇక ఆమె తండ్రి జైలు పాలు కావడం ఖాయం అని నవ్వాడు. రుద్ర ఆ నకిలీ పత్రాలను చూస్తూ క్రూరంగా నవ్వాడు. ఫెంటాస్టిక్! కలెక్టర్ అలేఖ్య నిజాయితీపరురాలు అని ఈ రాష్ట్రం మొత్తం అనుకుంటుంది. కానీ రేపు ఉదయానికి ఆమె తండ్రి ఒక పెద్ద అవినీతి తిమింగలమని, ఆమె ఒక పెద్ద స్కామర్ అని మీడియా మొత్తం మారుమోగిపోవాలి. ఈ ఫైల్ను వెంటనే సిబిసిఐడి చీఫ్ వివేకానంద్ చేతికి అందించండి. తెల్లవారేసరికి కలెక్టర్ ఆఫీస్, ఆమె ఇల్లు సీజ్ అవ్వాలి. ఆ రాత్రి చీకటితో పాటు ఒక పెద్ద కుట్ర జిల్లా కలెక్టర్ అలేఖ్య వైపు వేగంగా దూసుకువచ్చింది. మరుసటి రోజు ఉదయం 6 గంటలు. ప్రశాంతంగా ఉన్న జిల్లా కలెక్టర్ బంగ్లా బయట ఒక్కసారిగా న్యూస్ ఛానల్స్ క్యూ కట్టాయి. టీవీలు తెరిస్తే చాలు అన్ని ప్రముఖ ఛానల్స్లోనూ ఒకటే బ్రేకింగ్ న్యూస్. లేటెస్ట్ బ్రేకింగ్! జిల్లా కలెక్టర్ అలేఖ్య భారీ అవినీతి స్కామ్, సొంత తండ్రి బినామీ కంపెనీకి వందల కోట్ల ప్రభుత్వ భూముల కేటాయింపు, సిబిసిఐడి విచారణకు ఆదేశం. టీవీలో వస్తున్న ఆ వార్తను చూసి అలేఖ్య తండ్రి రామకృష్ణ చేతిలో ఉన్న టీ కప్పు కింద పడి పగిలిపోయింది. ఆయన గుండెలో పగిలేలా ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మ అలేఖ్య, నేనేమీ తప్పు చేయలేదమ్మా. ఏ రోజు రూపాయి ఆశపడలేదు. నా పేరు మీద కంపెనీ ఉందంటున్నారు. భూములు కట్టపెట్టానంటున్నారు. నాకేమీ తెలియదమ్మా. నా వల్ల నీ ఉద్యోగానికి, నీ పరువుకు భంగం కలిగింది అని బోరున విలపించాడు. అలేఖ్య తండ్రిని పట్టుకొని ఓదార్చడానికి ప్రయత్నించింది. కానీ ఆమె కళ్ళల్లో కూడా ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఐఏఎస్ సాధించిన కొద్ది రోజులకే ఇటువంటి మోసపూరిత ఆరోపణలు రావడం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పుడే అక్కడకు ప్రొఫెసర్ రాఘవ్ వచ్చాడు. ఆయన ముఖంలో ఎలాంటి కంగారు లేదు. ఎంతో ప్రశాంతంగా రామకృష్ణ భుజం తట్టాడు. మామయ్య గారు, ప్రశాంతంగా ఉండండి. ఇది మీ మీద లేదా అలేఖ్య మీద వచ్చిన నిజమైన ఆరోపణ కాదు. రుద్ర, గౌతమ్ కలిసి వేసిన విషపు వల. ఒక సింహం వేటకు వెళ్లే ముందు నక్కలు ఇలాంటి కేకలు వేయడం సహజం. అలేఖ్య ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. ఈ సమాజానికి తెలుసు. ఈ కుట్రను ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు. రాఘవ్ అలేఖ్య వైపు చూశాడు. అలేఖ్య, ధైర్యంగా ఉండు. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్వి. శత్రువు నీ బలహీనతపై కాదు, నీ నిజాయితీపై దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు మనం శాంతంగా ఉండి మన మైండ్ గేమ్ ఆడాలి అని ధైర్యం చెప్పాడు. సరిగ్గా ఉదయం 8 గంటలకు సిబిసిఐడి జీపు వివేకానంద్ నేతృత్వంలో అధికారుల బృందం కలెక్టర్ బంగ్లాలోకి ప్రవేశించింది. వివేకానంద్ రుద్రకు అత్యంత ఆప్తుడైన అధికారి. వివేకానంద్ ఛాంబర్లోకి అడుగు పెడుతూనే అహంకారంతో మాట్లాడాడు. మేడం కలెక్టర్, లేదా అనాలా, కాబోయే ముద్దాయి అలేఖ్య గారు, మీ తండ్రి రామకృష్ణ గారి పేరు మీద ఉన్న రాయలసీమ డెవలపర్స్ కంపెనీ మీరు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని బదిలీ చేసినట్లు ఆధారాలు వచ్చాయి. విచారణ పూర్తయ్యే వరకు మిమ్మల్ని విధుల నుంచి పక్కన పెడుతున్నాం. మీ ఇల్లు, ఆఫీస్ శోధించడానికి వారెంట్ తెచ్చాం అని ఒక కాగితాన్ని విసిరాడు. అలేఖ్య గంభీరంగా నిలబడి, ఐజీ గారు, వారెంట్ ఉంటే మీ పని మీరు చేసుకోండి. కానీ ఆధారాలు లేకుండా నా తండ్రిని లేదా నన్ను తాకితే దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అంది నిప్పులాంటి గొంతుతో. వివేకానంద్ నవ్వుతూ, ఆధారాలు లేవని ఎవరు చెప్పారు? మీ తండ్రి డిజిటల్ సంతకం, మీ ఆఫీస్ నుంచి జారీ అయిన జీవో కాపీ అన్నీ పక్కాగా ఉన్నాయి. రామకృష్ణ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, నడవండి అని పోలీసులను ఆదేశించాడు. రామకృష్ణను పోలీసులు పట్టుకోబోతుండగా ఆగండి అన్న ఒక సింహగర్జన వంటి శబ్దం ఆ గదిలో మారుమోగింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ప్రొఫెసర్ రాఘవ్ తన కోటు సరి చేసుకుంటూ ఎంతో గాంభీర్యంతో ముందుకు వచ్చాడు. ఆయన వెనకే జిల్లా ఎస్పీ విక్రమ్ రాథోడ్ తన స్పెషల్ టీంతో లోపలికి ప్రవేశించాడు. వివేకానంద్ కోపంగా, ఎవరు మీరు? ఒక
సిబిసిఐడి ఆఫీసర్ విచారణ జరుగుతుంటే మధ్యలో అడ్డుపడడానికి ఎంత ధైర్యం? ఎస్పీ విక్రమ్, మీరు కలెక్టర్కు ఏజెంట్లా ప్రవర్తించకండి అని అరిచాడు. రాఘవ్ నవ్వుతూ వివేకానంద్ దగ్గరకు వచ్చాడు. వివేకానంద్ గారు, మీరు సిబిసిఐడి ఐజీ కావచ్చు, కానీ మీ వెనక ఉన్న హోంమంత్రి రుద్ర వేసిన ప్లాన్ ఎంత నాసికరంగా ఉందో చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఒక కుట్ర చేసేటప్పుడు దానికి ఆధారాలు మిగిల్చకూడదు, కానీ మీ రుద్ర ఆ గౌతమ్ తొందరపాటులో తమ చావుకు తామే పునాది తవ్వుకున్నారు. వివేకానంద్ కంగారు పడుతూ ఏంటి పేలుతున్నావు అన్నాడు. రాఘవ్ ఎస్పీ విక్రమ్కి సైగ చేశాడు. విక్రమ్ ఒక ల్యాప్టాప్ను టేబుల్ మీద పెట్టి ఆన్ చేశాడు. రాఘవ్ మాట్లాడడం ప్రారంభించాడు. వివేకానంద్ గారు, మీరు చూస్తున్న ఆ రాయలసీమ డెవలపర్స్ షేల్ కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగింది కేవలం 3 రోజుల క్రితం. అందులో మా మామగారు రామకృష్ణ గారి డిజిటల్ సైన్ చేశారంటున్నారు కదా. ఆ సైన్ చేయడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్ హైదరాబాద్లోని రుద్రగాడి సొంత గెస్ట్ హౌస్కి చెందినది. ఇదిగో ఐపీ ట్రాకింగ్ రిపోర్ట్. వివేకానంద్ ముఖంలో ఒక్కసారిగా రంగులు మారాయి. రాఘవ్ ఆగకుండా కొనసాగించాడు. ఇక రెండోది, కలెక్టర్ అలేఖ్య సంతకంతో జారీ అయిందంటున్న ఆ జీఓ నెంబర్ 402. అసలు కలెక్టర్ ఆఫీస్ సర్వర్ నుంచి ఆ తేదీన అసలు ఏ జీవో విడుదల కాలేదు. గౌతమ్ తన ల్యాప్టాప్లో ఒక హ్యాకర్ సహాయంతో నకిలీ సీల్ సైన్ క్రియేట్ చేశాడు. ఆ జీవో క్రియేట్ చేస్తున్నప్పుడు గౌతమ్ అతని ల్యాప్టాప్ స్క్రీన్ మా ఎస్పీ విక్రమ్ టీం సేకరించిన సైబర్ సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ల్యాప్టాప్లో వీడియో ప్లే అయ్యింది. అందులో గౌతమ్ ఒక టెక్నీషియన్తో కలిసి రామకృష్ణ ఫోటో, అలేఖ్య నకిలీ సంతకాలను ఉపయోగించి పత్రాలు సృష్టిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియో ఆధారాలు చూడగానే సిబిసిఐడి అధికారులందరూ షాక్ అయ్యారు. ఐజీ వివేకానంద్ నోట మాట రాలేదు. అతని కాళ్ళు వణకడం మొదలయ్యింది. అలేఖ్య ముందుకు వచ్చి వివేకానంద్ కళ్ళలోకి చూస్తూ గర్జించింది. ఐజీ వివేకానంద్, ఒక రాజ్యాంగబద్ధమైన కలెక్టర్ పైన, ఒక అమాయక పౌరుడి పైన హోంమంత్రి ఆదేశాలతో నకిలీ కేకలు క్రియేట్ చేయడానికి ఎంత లంచం తీసుకున్నావు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ను అన్యాయంగా ఇరికించడానికి ప్రయత్నించినందుకు, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించినందుకు మీ పైన, గౌతమ్ పైన, రుద్ర పైన సెక్షన్ 420, 465, 120B కింద కేసు నమోదు చేస్తున్నాం. అప్పుడే ఎస్పీ విక్రమ్ తన వాకీటాకీలో మాట్లాడాడు. టీమ్ 1, గౌతమ్ని వెంటనే కస్టడీలోకి తీసుకోండి. మరుసటి క్షణంలోనే హైదరాబాద్లోని తన విశాలవంతమైన పబ్లో మద్యం సేవిస్తున్న గౌతమ్ను విక్రమ్ స్పెషల్ టీం పోలీసులు నడి రోడ్డుపై లాక్కొచ్చి అరెస్ట్ చేశారు. జీపులో వేసి జిల్లాకు బయలుదేరారు. వివేకానంద్ భయంతో, మేడం నన్ను క్షమించండి, ఇదంతా హోంమంత్రి రుద్ర చెప్పడం వల్లే చేశాను, నాకేమీ తెలియదు అని కాళ్ళవేళ పడడం మొదలుపెట్టాడు. అలేఖ్య చల్లగా నవ్వింది. సారీ ఐజీ గారు, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. మీ సిబిసిఐడి ఐజీ ఉద్యోగం ఇవాల్టితో సమాప్తం. మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులకు ఇప్పుడే నివేదిక పంపుతున్నాను అంది. మధ్యాహ్నం 12 గంటలు. కలెక్టర్ వాతావరణంలో అలేఖ్య ఒక అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. వందలాది మంది విలేకరుల ముందు రుద్ర పంపిన నకిలీ ఆధారాలు, గౌతమ్ చేసిన ఫోర్జరీ వీడియోలు, ఐపీ అడ్రస్ రిపోర్ట్లను మీడియాకు విడుదల చేసింది. అలేఖ్య మైక్ అందుకుని గంభీరంగా మాట్లాడింది. నన్ను, నా కుటుంబ పరువును తీయడానికి ఈ రాష్ట్ర హోంమంత్రి రుద్ర ఎంతటి దారుణమైన కుట్ర చేశాడో ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఒక నిజాయితీ పరురాలైన అధికారిని భయపెట్టి లోబరుచుకోవచ్చని రుద్ర అనుకున్నాడు. కానీ నేను చెబుతున్నాను, రుద్ర అక్రమ సామ్రాజ్యం కూలిపోయే రోజు దగ్గర పడింది. నా తండ్రిపై నకిలీ కేసు పెట్టినందుకు హోంమంత్రి రుద్రపై నా వ్యక్తిగత హోదాలో మాననష్ట దావా వేస్తున్నాను. ఈ వార్త మీడియాలో ప్రసారం కావడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు రోడ్డుపైకి వచ్చాయి. అవినీతి హోంమంత్రి రుద్ర రాజీనామా చేయాలి అని నినాదాలు మారుమోగాయి. తన దివాణాలో టీవీ చూస్తున్న రుద్రకు పిచ్చి పట్టినట్లయింది. చేతిలో ఉన్న మద్యం సీసాను గోడకేసి కొట్టాడు. గౌతమ్ అరెస్ట్ కావడం, ఐజీ వివేకానంద్ సస్పెండ్ కావడం, తన నకిలీ కుట్ర దేశమంతా బజారున పడడం వాడి అహంకారాన్ని నిలువునా దహించి వేసింది. రుద్ర పళ్ళు కొరుకుతూ, రాఘవ్, అలేఖ్య, మీరు నన్ను రోడ్డున పడేస్తారా? నన్ను రాజీనామా చేయమంటారా? ఇక చట్టాలు, కుట్రలు లేవు. నేరుగా రక్తం ఏరులై పారాల్సిందే అని గర్జించాడు. ఆ రాత్రి కలెక్టర్ బంగ్లాలో విజయోత్సవ వాతావరణం నెలకొంది. తండ్రి రామకృష్ణ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతుంటే
అలేఖ్య రాఘవ్కి పాదాభివందనం చేసింది. రాఘవ్ గారు, ఈరోజు మీరు గనక ఆ డిజిటల్ ఆధారాలు సేకరించకపోతే నా తండ్రి జైలు పాలయ్యేవాడు. నా కెరియర్ నాశనమయ్యేది. మీ బుద్ధి కుశలత ముందు ఆ రుద్ర కుట్రలు ఏపాటివి అంది ఆరాధనగా. రాఘవ్ అలేఖ్యను లేపి ప్రేమగా ఆమె కళ్ళలోకి చూశాడు. అలేఖ్య, ఇది కేవలం ఒక చిన్న విజయం మాత్రమే. గాయపడిన పులి మరింత ప్రమాదకరం. రుద్ర ఇప్పుడు తన పదవిని, పరువును కోల్పోయే స్థితిలో ఉన్నాడు. వాడు ఇక చట్టపరంగా పోరాడడు. నేరుగా ప్రాణాలు తీయడానికి తెగిస్తాడు. మన తదుపరి అడుగు వాడి పాత నేరాలను, నందిని హత్య వెనుక ఉన్న ఆధారాలను కోర్టు ముందు పెట్టి వాడికి శాశ్వతంగా ఉరిశిక్ష పడేలా చేయడం. అప్పుడు ఎస్పీ విక్రమ్ లోపలికి వచ్చాడు. ముఖంలో తీవ్రమైన ఆందోళన ఉంది. సార్, ఒక బ్యాడ్ న్యూస్. హోంమంత్రి రుద్ర తన రౌడీ మూకాలతో ప్రైవేట్ ఆర్మీతో రాజధాని నుంచి మన జిల్లా వైపు బయలుదేరాడు. వాడు ఈ రాత్రికి మన నగరంపై ప్రత్యక్ష దాడికి ప్లాన్ చేస్తున్నాడు. కలెక్టర్ బంగ్లా, ఎస్పీ ఆఫీస్ను తగలబెట్టడానికి వందలాది మంది దండక అటాక్ని వస్తున్నారు అని చెప్పాడు. రాఘవ్ కళ్ళు నిప్పు కణికల్లా మారాయి. ఆయన పెదవులపై ఒక గంభీరమైన చిరునవ్వు వికసించింది. రానివ్వండి విక్రమ్, 15 ఏళ్లుగా నేను ఈ రాత్రి కోసం ఎదురు చూస్తున్నాను. వాడు రాజధాని వదిలి ఇక్కడికి వస్తున్నాడంటే వాడి వినాశకాలం వచ్చినట్లే. ఈ రాత్రికి ఈ జిల్లా సరిహద్దుల్లో రుద్రగాడికి సజీవ సమాధి కడదాం. రాఘవ్, అలేఖ్య, విక్రమ్లు చివరి యుద్ధానికి సిద్ధమయ్యారు. రుద్ర వేస్తున్న రౌడీ మూకాల దండయాత్రను విక్రమ్ మరియు రాఘవ్లు ఎదుర్కొంటారు. నందిని హత్యకు సంబంధించిన పక్కా ఆధారాలు రాఘవ్ చేతికి ఎలా దొరుకుతాయి? రుద్ర అంతం ఏ విధంగా జరగబోతుంది? రాష్ట్ర రాజధాని అంచుల్లోని ఆ చీకటి గెస్ట్ హౌస్ ముందు వాతావరణం భయంకరంగా ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. హోంమంత్రి రుద్ర కళ్ళు రక్తంతో ఎర్రబడ్డాయి. తన పరువు బజారున పడడం, తన కుట్రను కలెక్టర్ అలేఖ్య, ప్రొఫెసర్ రాఘవులు మీడియా ముందు బట్టబయలు చేయడంతో వాడి అహంకారం దారుణంగా దెబ్బతింది. ఇక చట్టబద్ధమైన ఆటలు సాగవని వాడికి అర్థమైంది. రే ధర్మ, మన ప్రైవేట్ ఆర్మీ సిద్ధం చెయ్యి. 50 స్కార్పియో వాహనాలు, 500 మంది రౌడీలు. మన దగ్గర ఉన్న ఆయుధాలని తీసుకోండి. ఈ రాత్రికి ఆ జిల్లా కలెక్టర్ బూడిద అయిపోవాలి. ఆ రాఘవ్ గాడి తల నరికి నా కారు బ్యానెట్కి కట్టాలి. ఆ అలేఖ్య పిల్ల ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆ అలేఖ్య నా కాళ్ళ దగ్గర పడి ప్రాణభిక్ష అడుక్కోవాలి అని పిచ్చివాడిలా అరుస్తున్నాడు రుద్ర. పక్కనే ఉన్న ఒక సీనియర్ రాజకీయ సలహాదారుడు భయపడుతూ, సార్, వద్దు సార్. మీరు ఒక రాష్ట్రానికి హోంమంత్రి, ఒక జిల్లా కలెక్టర్ మీద, అది పోలీసుల భద్రత ఉన్న ప్రాంతం మీద నేరుగా దాడి చేస్తే మీ రాజకీయ జీవితం నాశనం అవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని కాపాడలేరు అని బతిమలాడాడు. రుద్ర ఆ సలహాదారుడి కాలర్ పట్టుకొని బలంగా చెంప చెల్లుమనిపించాడు. నా రాజకీయ జీవితం ఇప్పటికే నాశనమైపోయిందిరా. నా ఆస్తులు ఫ్రీజ్ అయ్యాయి. నా మనుషులు జైలుకెళ్లారు. రేపో మాపో నా మీద సిబిఐ ఎంక్వైరీ పడుతుంది. నా ఈ దుస్థితికి కారణమైన ఆ ప్రొఫెసర్ గాడిని, వాడి పెళ్ళాన్ని ప్రాణాలతో వదిలేస్తే ఈ రుద్ర పేరుకే అర్థం లేదు. అటాక్, రాత్రికి రాత్రే దాడి జరగాలి. రుద్ర సైగ చేయగానే వందలాది మంది కత్తులు, నాటు తుపాకులు పట్టుకుని వాహనాల్లోకి ఎక్కారు. సైరన్లు లేని ఆ మృత్యు వాహనాల కాన్వాయ్ రాజధాని నుంచి ఆ జిల్లా వైపు రాక్షస వేగంగా దూసుకుపోతుంది. ఇక్కడ జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో వాతావరణం నిశ్శబ్దంగా కానీ అత్యంత ఉద్రిక్తకంగా ఉంది. కలెక్టర్ అలేఖ్య, ఎస్పీ విక్రమ్ రాథోడ్, ప్రొఫెసర్ రాఘవులు ఒక పెద్ద టేబుల్ మీద జిల్లా మ్యాప్ వేసుకొని వ్యూహం రచిస్తున్నారు. రుద్ర తన ప్రైవేట్ ఆర్మీతో జిల్లా వైపు వస్తున్నాడన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ విక్రమ్కి అప్పటికే అందింది. సార్, రుద్ర దాదాపు 500 మందితో వస్తున్నాడు. వాళ్ళ దగ్గర ప్రాణాంతకమైన ఆయుధాలు ఉన్నాయి. మనం కలెక్టరేట్ చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేద్దాం. నగరంలోకి రాగానే వాళ్ళను చుట్టుముడదాం అని ఎస్పీ విక్రమ్ తన ప్లాన్ చెప్పాడు. కానీ రాఘవ్ ఆ మ్యాప్ వైపు తీక్షణంగా చూస్తూ తల అడ్డంగా ఊపాడు. వద్దు విక్రమ్, రుద్ర నగరంలోకి ప్రవేశిస్తే వాడి రౌడీలు అమాయకులైన ప్రజలపై దాడులు చేస్తారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు. సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పు తీసుకురావడం ఒక కలెక్టర్గా అలేఖ్యకు, ఒక ఎస్పీగా నీకు మచ్చ తెస్తుంది. మనం వాడిని నగరంలోకి అడుగు పెట్టనివ్వకూడదు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న చంద్రగిరి టోల్ ప్లాజా దగ్గరే వాడిని అడ్డుకోవాలి. అక్కడైతే జనవాసాలు లేవు. హైవేకి 2 వైపులా అడవి ఉంటుంది. వాళ్ళను ట్రాప్ చేయడానికి అదే సరైన ప్రదేశం. అలేఖ్య రాఘవ్ వ్యూహానికి అంగీకరిస్తూ తలూపింది.
ఎస్పీ గారు, రాఘవ్ గారు చెప్పిందే కరెక్ట్. వెంటనే టోల్ ప్లాజా దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేయండి. జిల్లా పోలీసు బలగాన్నంతటినీ అక్కడికి తరలించండి. వాళ్ళ వాహనాలను అక్కడే సీజ్ చేయాలి అని కలెక్టర్గా తన అధికారిక ఆదేశాలు జారీ చేసింది. విక్రమ్ వెంటనే తన వాకీటాకీ తీసుకుని ఆల్ స్టేషన్స్ అలర్ట్, ఆపరేషన్ చంద్రగిరి స్టార్ట్ చేయండి. హెవీ బ్యారికేడ్స్, వజ్ర వాహనాలు, టియర్ గ్యాస్ స్క్వాడ్స్ అన్నీ టోల్ ప్లాజాకు చేరుకోవాలి అని ఆదేశించాడు. అందరూ టోల్ ప్లాజాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా రాఘవ్ అలేఖ్యను, విక్రమ్ను ఒక గదిలోకి తీసుకెళ్లాడు. ఆయన ముఖంలో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది. విక్రమ్, రుద్రను ఈరోజు మనం కేవలం అల్లర్లు చేసినందుకు అరెస్ట్ చేస్తే వారం రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తాడు. వాడికి శాశ్వతంగా ఉరిశిక్ష పడాలంటే 15 ఏళ్ల క్రితం నా భార్య నందినిని వాడే చంపాడని నిరూపించాలి. దానికి నా దగ్గర పక్కా సాక్ష్యం ఉంది అన్నాడు రాఘవ్. అలేఖ్య ఆశ్చర్యంతో, సాక్ష్యమా? కానీ ఆ కేసు ఎప్పుడూ మూసేశారు కదా రాఘవ్ గారు. ఆధారాలన్నీ రుద్ర నాశనం చేశాడని మీరే అప్పట్లో చెప్పారు అంది. రాఘవ్ గది తలుపు తెరిచాడు. లోపల ఒక మధ్య వయస్కుడు చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. వాడి ముఖం మీద పాతకాలపు కత్తిపోట్లు ఉన్నాయి. అలేఖ్య, విక్రమ్, వీడి పేరు కాశీ. 15 ఏళ్ల క్రితం రుద్ర పంపిన హంతకుల ముఠాలో వీడు కూడా ఉన్నాడు. నా కళ్ళ ముందే నందినిని చంపిన వాళ్ళలో వీడు ఒకడు. ఆ రోజు పని పూర్తయ్యాక సాక్ష్యాలు లేకుండా చేయడానికి రుద్ర ఈ కాశీని కూడా చంపించే ప్రయత్నం చేశాడు. కానీ వాడు ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఆ విషయం నాకు తెలిసి వీడిని పట్టుకున్నాను. చంపేద్దాం అనుకున్నాను. కానీ రుద్రని ఉరి తీయడానికి భవిష్యత్తులో వీడే నా బ్రహ్మాస్త్రం అవుతాడని వీడికి ప్రాణభిక్ష పెట్టి ఒక అజ్ఞాత ప్రదేశంలో 15 ఏళ్లగా నా సొంత ఖర్చుతో బతికిస్తున్నాను. రుద్ర స్వయంగా వీడికి ఇచ్చిన సుపారీ, ఆడియో రికార్డింగ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ భద్రంగా దాచాను. ఆ మాట వినగానే కాశీ అలేఖ్య కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించు తల్లి. ఆ రోజు డబ్బు కాశపడి ఆ మహాతల్లి నందిని గారి ప్రాణాలు తీశాం. కానీ రుద్ర మమ్మల్ని మోసం చేశాడు. ఈరోజు కోర్టులో రుద్రకు వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెబుతాను. వాడికి ఉరిశిక్ష పడేలా చేస్తాను అని ఏడ్చాడు. అలేఖ్య రాఘవ్ వైపు చూసి నివ్వెరపోయింది. తన భర్త ఒక మామూలు ప్రొఫెసర్ కాదు. పగను 15 ఏళ్లుగా గుండెలు దాచుకొని శత్రువును సమూలంగా నాశనం చేయడానికి వేచి చూసిన ఒక ప్రళయాగ్ని అని ఆమెకు అర్థమైంది. ఇప్పుడు మన చేతిలో అస్త్రం ఉంది. ఇక యుద్ధానికి సమయం ఆసన్నమైంది. లెట్స్ గో అని రాఘవ్ అలేఖ్యను తీసుకుని బయలుదేరాడు. రాత్రి 2 గంటలు. చంద్రగిరి టోల్ ప్లాజా అంతా పోలీసుల ఆధీనంలో ఉంది. భారీ ఇనుప బారిగేట్లు, ముళ్ళ కంచెలు అడ్డంగా పెట్టారు. వజ్ర వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. టోల్ గేట్ లైట్ల వెలుతురులో వందలాది మంది పోలీసులు తుపాకులు గురిపెట్టి కాపలా కాస్తున్నారు. ఎస్పీ విక్రమ్ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన వెనక కలెక్టర్, కార్లో అలేఖ్య, రాఘవ్ ఉన్నారు. దూరం నుంచి ఒక పెద్ద సుడిగాలిలా ఇంజన్ల హోరు వినిపించింది. వరుసగా 50 స్కార్పియో కార్లు హైవే మీద దూసుకువస్తున్నాయి. పోలీసుల బారిగేట్లను చూసినా ఆ కార్ల వేగం తగ్గలేదు. సార్, వాళ్ళు ఆగేలా లేరు. బారిగేట్లను గుద్దేసేలా ఉన్నారు అని ఒక ఇన్స్పెక్టర్ కంగారు పడ్డాడు. విక్రమ్ వాకీటాకీలో అరిచాడు. టియర్ గ్యాస్ ఫైర్, టైర్ల మీద షూట్ చేయండి. పోలీసులు వెంటనే టియర్ గ్యాస్ షెల్స్ ఫైర్ చేశారు. దట్టమైన పొగ కమ్ముకుంది. పోలీసుల తుపాకులకు ముందున్న 2 కార్ల టైర్లు పగిలిపోయి అవి అదుపు తప్పి టోల్ ప్లాజా డివైడర్ను ఢీకొట్టి ఆగిపోయాయి. దాంతో వెనక వస్తున్న కార్లన్నీ బ్రేకులు వేసుకుని ఆగిపోవాల్సి వచ్చింది. కార్ల డోర్లు తెరుచుకున్నాయి. చేతుల్లో కత్తులు, ఇనుపరాడ్లు, నాటు తుపాకులు పట్టుకుని 500 మంది రౌడీలు ఒక్కసారిగా రోడ్డు మీదకు దిగారు. వర్షంలో వాళ్ళ అరుపులు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళ మధ్యలో నుంచి ఒక నల్లటి బుల్లెట్ ప్రూఫ్ కారు ముందుకొచ్చి ఆగింది. డోర్ తీసుకుని హోంమంత్రి రుద్ర కిందకు దిగాడు. వాడి ముఖంలో క్రూరమైన నవ్వు ఉంది. చేతిలో ఒక లైసెన్స్ రివాల్వర్ ఉంది. రుద్ర నెమ్మదిగా నడుచుకుంటూ బారిగేట్ల దగ్గరకు వచ్చాడు. ఎస్పీ, ఒక హోంమంత్రి క్యాన్వాయ్నే ఆపుతావా? నీకు ఎంత ధైర్యంరా? ఆ బారిగేట్లు తీయకపోతే ఈరోజు నీ పోలీసుల శవాలతో ఈ హైవే నిండిపోతుంది. ఆ కలెక్టర్ అలేఖ్య ఎక్కడా? ఆ ప్రొఫెసర్ గాడెక్కడా? బయటకు రమ్మను అని సింహంలా గర్జించాడు రుద్ర. విక్రమ్ ముందుకు వచ్చి సెల్యూట్ చేయకుండా నిలబడ్డాడు. మీరు హోంమంత్రి అయితే మీ రాజధానిలో పవర్ చూసుకోండి రుద్రగారు. ఇది మా జిల్లా. నా కలెక్టర్ గారి ఆర్డర్ లేకుండా ఇక్కడ ఒక ఈగ కూడా అడుగు పెట్టలేదు. ఆయుధాలతో దాడి చేయడానికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఈ క్షణమే అరెస్ట్ చేస్తున్నాం అన్నాడు విక్రమ్ తీక్షణంగా.
ఒరేయ్, నన్ను అరెస్ట్ చేసే మగాడు ఇంకా పుట్టలేదురా అంటూ రుద్ర తన గన్ తీసి గాల్లోకి కాల్చాడు. అది వాడి రౌడీలకు సిగ్నల్. ఒక్కసారిగా 500 మంది రౌడీలు పోలీసులపైకి దాడికి దూకారు. వాతావరణం రణరంగంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్ మొదలుపెట్టారు. ఒకవైపు రాళ్ళు, బాటిళ్లు, మరోవైపు పోలీసు లాఠీలు, రబ్బర్ బుల్లెట్లు. టోల్ ప్లాజా వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. విక్రమ్ తన చేతిలో ఉన్న లాఠీతో రౌడీల ఎముకలు విరగ్గొడుతూ వీరోచితంగా పోరాడుతున్నాడు. కానీ రౌడీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో క్రమంగా పోలీసులు వెనక్కి తగ్గుతున్నారు. రుద్ర నవ్వుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో కలెక్టర్ కార్ డోర్ తెరుచుకుంది. ప్రొఫెసర్ రాఘవ్ నెమ్మదిగా కారులో నుంచి కిందకు దిగాడు. ఆయన చేతిలో ఎలాంటి ఆయుధం లేదు. ముఖంలో ఎలాంటి కంగారు లేదు. వర్షం చినుకులు ఆయన కళ్ళద్దాల మీద పడుతున్నాయి. చేతులు జేబులో పెట్టుకొని ఆయన ప్రశాంతంగా ఒక్కో అడుగు వేస్తూ యుద్ధం జరుగుతున్న బారిగేట్ల వైపు నడుచుకుంటూ వచ్చాడు. రాఘవ్ను చూడగానే రుద్ర కళ్ళల్లో పగ రగిలింది. ఆపండిరా అని రుద్ర అరవగానే రౌడీలంతా పక్కకు తొగిలి దారి ఇచ్చారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు రౌడీలు. మధ్యలో రాఘవ్, రుద్ర మాత్రమే మిగిలారు. రుద్ర వికృతంగా నవ్వుతూ, రాఘవ్, 15 నెలల క్రితం నీ భార్య నందిని చావు చూసి ఏడ్చిన పిరికివాడివి నువ్వు. ఈరోజు నా ప్రైవేట్ ఆర్మీని ఎదిరించడానికి వచ్చావా? నీ ఐఏఎస్ పెళ్ళాం, నీ ఎస్పీ శిష్యుడు నిన్ను కాపాడలేరు. ఈరోజు నీకు ముక్తి అంటూ తన రివాల్వర్ను రాఘవ్ గుండెకు గురిపెట్టాడు. రాఘవ్ పెదవులపై ఒక చిరునవ్వు వికసించింది. ఆయన రుద్ర కళ్ళలోకి నేరుగా చూస్తూ గంభీరంగా మాట్లాడాడు. అవును రుద్ర, నాడు నేను పిరికివాడినే, ఒక సాధారణ పుస్తకాల పురుగును. కానీ నువ్వు నా చేతిలో నుంచి పుస్తకం లాగేసి నా గుండెలో అగ్నిపర్వతాన్ని రగిలించావు. ఒక గురువుకు కోపం వస్తే తలలు నరకడు. వాడి దగ్గర చదువుకున్న శిష్యులతో వ్యవస్థనే శాసించేలా చేస్తాడు. నీకు పవర్ అంటే డబ్బు, రౌడీలు. నాకు పవర్ అంటే నా శిష్యులు, నా భార్య కలెక్టర్ అలేఖ్య. ఎక్కువ పేలకురా అంటూ రుద్ర ట్రిగ్గర్ నొక్కబోయాడు. కానీ ఊహించని వేగంతో రాఘవ్ తన చేతితో రుద్ర రివాల్వర్ పట్టుకున్న చేతిని పైకి కొట్టాడు. గాల్లోకి బుల్లెట్ పేలింది. మరుసటి క్షణం రాఘవ్ తన పిడికిలి బిగించి రుద్ర ముఖం మీద ఒక భయంకరమైన పంచ్ విసిరాడు. ఆ దెబ్బకు రుద్ర 10 అడుగుల వెనక్కి ఎగిరిపడ్డాడు. వాడి ముక్కులో నుంచి రక్తం కారింది. ఒక సాధారణ ప్రొఫెసర్ చేతిలో దెబ్బ తినడం రుద్ర ఊహించలేదు. ఏయ్, వాడిని నరికేయండ్రా అని రుద్ర అరవగానే 10 మంది రౌడీలు కత్తులు తీసుకుని రాఘవ్ మీదకు ఉరికారు. కానీ రాఘవ్ 15 ఏళ్లుగా కేవలం పుస్తకాలే చదవలేదు. తన పగను తీర్చుకోవడానికి శరీరాన్ని ఉక్కులా మార్చుకున్నాడు. ముందుకు వచ్చిన రౌడీల కత్తిలను తప్పించుకుంటూ వాళ్ళ ఎముకలు విరిగేలా ప్రతిదాడులు చేశాడు. రాఘవ్ కొడుతున్న ఒక్కో దెబ్బలో 15 ఏళ్ల ఆక్రోశం, నందినిని కోల్పోయిన బాధ అన్నీ కలగలిపి అగ్నిలా బయటకు వస్తున్నాయి. ఒక గురువు మృత్యుదేవతగా మారిన దృశ్యం చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. రుద్ర లేచి నిలబడి కత్తి తీసుకుని రాఘవ్ వెనక నుంచి పొడవడానికి ప్రయత్నించాడు. రాఘవ్ చటుక్కున పక్కకు జరిగి రుద్ర చేతిని మెలి తిప్పి వాడిని కింద పడేసి వాడి గుండెల మీద కాలు పెట్టాడు. రుద్ర నొప్పితో విలవిలలాడుతున్నాడు. వాడి ప్రైవేట్ ఆర్మీ భయంతో వెనక్కి తగ్గింది. రుద్ర, చంపడం అంటే ప్రాణాలు తీయడం కాదురా. ఒకడి అహంకారాన్ని, వాడి సామ్రాజ్యాన్ని వాడి కళ్ళ ముందే కూల్చివేయడం. ఈరోజు నువ్వు నా కాలి కింద పడి ఉన్నావు. కానీ నిన్ను చంపే హక్కు నాకు లేదు. ఆ హక్కు కేవలం రాజ్యాంగానికి, చట్టానికే ఉంది అని రాఘవ్ గర్జించాడు. సరిగ్గా అప్పుడు కలెక్టర్ అలీఖ్య తన అధికారిక వాహనం దిగి జాతీయ జెండా రెపరెపలాడుతుండగా ఇరువైపులా ఎస్పీ విక్రమ్ మరియు కమాండోలు ఎస్కాట్ ఇస్తుండగా హుందాగా నడుచుకుంటూ వచ్చింది. ఆమె కళ్ళల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉండే తీక్షణత, ఒక భార్యకు ఉండే ఆత్మీయత రెండూ ఉన్నాయి. ఆమె నేరుగా కింద పడి ఉన్న రుద్ర దగ్గరకు వచ్చింది. చేతిలో ఉన్న ఫైల్ను వాడి ముఖం మీద పడేసింది. హోంమంత్రి రుద్ర, ఇది నీ అరెస్ట్ వారెంట్. ఈ అర్ధరాత్రి నుంచే నువ్వు మంత్రివి కాదు, ఒక సాధారణ ఖైదీవి. నీ పైన హత్యాయత్నం, అల్లర్లు సృష్టించడం, నా తండ్రిపై నకిలీ ఆధారాలు సృష్టించడంతో పాటు 15 ఏళ్ల క్రితం నందిని గారిని హత్య చేసిన కేసులో నిన్ను A1 ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నాను. రుద్ర నవ్వుతూ, నందిని హత్య? దానికి ఆధారాలు ఏవి? ఆ ఫైల్స్ ఎప్పుడో నాశనమైపోయాయి అలేఖ్య అని అహంకారంగా అన్నాడు. అలేఖ్య సైగ చేయగానే పోలీసుల వాహనం నుంచి కాశీ కిందకు దిగి వచ్చాడు. కాశీని చూడగానే రుద్ర ముఖంలో నెత్తురు చుక్కలేదు. వాడికి తన చావు శాసనం రాసేశారని అర్థమైంది. అలేఖ్య గంభీరంగా విక్రమ్ వైపు చూసి, ఎస్పీ గారు, డ్యూటీ చేయండి అంది.
విక్రమ్ తన నడుముకున్న చేతు సంఖ్యలు తీసి రాష్ట్ర హోంమంత్రి అని కూడా చూడకుండా రుద్ర చేతులకు కసిగా సంఖ్యలు వేశాడు. వాడి రౌడీలందరినీ పోలీసులు రౌండప్ చేసి జీపుల్లోకి ఎక్కించారు. ఒకప్పుడు రాష్ట్రాన్ని శాసించిన రుద్ర ఈరోజు ఒక కలెక్టర్, ఒక ఎస్పీ, ఒక ప్రొఫెసర్ వేసిన వ్యూహంలో చిక్కుకొని తల దించుకొని పోలీస్ జీపు ఎక్కాడు. వర్షం ఆగిపోయింది. చీకటి చీల్చుకొని సూర్యోదయం అవుతోంది. రాఘవ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. నందిని, నీకు పట్టిన గతి ఇంకే ఆడపిల్లకు పట్టకూడదని ఈ అలేఖ్యను ఐఏఎస్ చేశాను. ఈరోజు నీ ఆత్మకు శాంతి చేకూరింది అని మనసులో అనుకున్నాడు. అలేఖ్య రాఘవ్ దగ్గరకు వచ్చి ఆయన చేయి పట్టుకుంది. గురువుగారు, మన ప్రయాణం అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. కానీ మన కథ ఇక్కడితో ముగియలేదు కదా అని నవ్వుతూ అడిగింది. రాఘవ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నిన్ను కలెక్టర్గా చూడాలన్నది నా లక్ష్యం. అది నెరవేరింది. ఇకపై నువ్వు ఈ సమాజానికి రోల్ మోడల్. మన కథ ఇప్పుడే మొదలైంది అలేఖ్య అన్నాడు. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.